ఆర్బీకేలో ఒక పోస్టర్ ఉండేది, ప్రతి పంటకు ఇది గిట్టుబాటు ధరలని, ఈ పంటకి ఇది గిట్టుబాటు ధర, ఈ పంటకి ఇది గిట్టుబాటు ధర అని. ఎక్కడైనా అటువంటి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్ అయ్యేది. ఆ ఆర్బీకే పరిధిలో వెంటనే డిస్ట్రెస్ కాల్ జాయింట్ కలెక్టర్కి వెళ్ళేది. జాయింట్ కలెక్టర్ వాజ్ ఆల్సో అసైన్డ్ యాజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ఫెడ్. వెంటనే జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయ్యేవాడు ఆ ఆర్బీకే పరిధిలో. ఆ పంటను కొనుగోలు చేసేవాడు, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు. దాదాపుగా 7,457 కోట్లు ఖర్చు చేసినాం మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్. గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఏ రైతుకు కూడా రాకూడదు అని చెప్పి పడ్డ పాలన ఆ రోజుల్లో. ఒక పక్క ఏమో అన్ని రైతుల జీవితాలు చిన్నాభిన్నమై కనిపిస్తూ ఉన్నాయి, ఇచ్చిన హామీలన్నీ మోసంగా కనిపిస్తూ ఉన్నాయి, రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపున టాపిక్ డైవర్ట్ చేసేందుకు మోసాలతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు, రైతన్నా మీకోసం అంటూ ప్రచారం చేసుకుంటాడు. పేపర్లో అసలు ఈనాడు పేపర్లో చూస్తే పేపర్ కటింగ్ చూడండి ఒకసారి. రైతన్నా మీకోసం అంట. ఏమంటాడు, కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలంట. అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు వీళ్ళకు. పోతే రైతులు తిడతారు, కొడతారు, ఎవడు పోయింది లేదు. విజయవంతం అంట. కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలంట. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యమైన అడ్వర్టైజ్మెంట్లు, బుల్డోజింగ్, గోబెల్స్ ప్రచారాలు.